వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక వార్తలు, లేకుంటే దుష్ప్రచారము, లేకపోతే ఆయన మీద ఒక ద్వేషాన్ని ప్రదర్శించడం కోసం నిజాలు, అబద్ధాలతో సంబంధమే లేకుండా జగన్ గారి ద్వేషిష్టుల గ్రూప్ అంతా కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. నిజాలు, అబద్ధాలతో పని లేదు. జనాల్లోకి పంపించేయాలి, జగన్ ఏదో విధంగా నెగిటివ్ చేయాలి. నిజం, అబద్ధం ఎవరికి సంబంధం? కావాలంటే ఈరోజు వారాంత పలుకులు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ వార్త రాశారు. ఏమని? బిగ్ షాక్ అని. జగను వెనకల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. పైన హెడ్డింగ్ ఏం రాశారు? జగన్కు హైకోర్టులో ఎదురు దెబ్బ. సరే, ముందర ఇది మనలాంటి తెలుగు వచ్చిన వాళ్ళ కోసం జగన్కు హైకోర్టులో ఎదురు దెబ్బ అన్నారు. మన అంటే ఇంగ్లీష్లో అర్థమయ్యే వాళ్ళ కోసం, అంటే మనలాంటి వాళ్ళ కోసం కాదులే, ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళ కోసం ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఫర్ జగన్ అని పెట్టారు. ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఫర్ జగన్, జగన్కు బిగ్ షాక్, వెనకల ఏపీ హైకోర్టు. వార్త ఏంటి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు ప్యాస్ చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో వాన్పిక్ వేసిన క్వాష్ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసి సిబిఐ వాదనలతో ఏకీభవించింది. ఇది వాళ్ళు రాసుకుంటూ వచ్చింది. ఎంత మిస్లీడ్! అసలు ఇది విచారణ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కాదు, పిటిషన్ వేసింది జగన్ కాదు, విచారణ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాదు, విచారణ చేసింది ఏంటి? తెలంగాణ హైకోర్టు. షాక్ అంటూగా పెట్టాలంటే ఎవరికి పెట్టాలి? వాన్పిక్కు పెట్టాలి. తెలంగాణ హైకోర్టు ఇదే వాన్పిక్ ఇంతకుముందు పిటిషన్ వేస్తే దానికి అనుకూలంగా తీర్పిచ్చింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మా మీద కేసు తీసేయండి అని వాన్పిక్ తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. దాని మీద సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ విచారించండి ఆ పిటిషన్ రెండోసారి అన్నారు. మళ్ళీ రెండోసారి విచారించి వాన్పిక్ వేసిన పిటిషన్ను కొట్టేశారు. ఇది విషయం. దీన్ని తెలంగాణ హైకోర్టు విచారిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది అన్నారు. వాన్పిక్ పిటిషన్ను వాళ్ళు వేసిన పిటిషన్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కట్టేస్తే జగన్కు బిగ్ షాక్ అని చెప్పి ఇంత పెద్ద హెడ్డింగ్లో పెడతారు. రాయడం చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్కి ఎదురు దెబ్బ. అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాడ్ విచారణ జరిగా ఎవరు పిటిషన్ వేసిరి? తెలంగాణ హైకోర్టులో కదా వేసింది, జగన్ కాదు కదా, వాన్పిక్ కదా. అంటే ఏ స్థాయి వరకు వెళ్తారు అని, జనాలను ఎందుకు మిస్లీడ్ చేస్తారు? ఏ స్థాయి వరకు వెళ్తారు? ఎందుకు ఈ అబద్ధపు వార్తలు? ఎందుకు ఇంత స్థాయిలో తీవ్ర దుష్ప్రచారము? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగన్ అనే ఒక పేరు కొన్ని పార్టీలకు, కొన్ని పత్రికలకు, కొన్ని టీవీ ఛానళ్లకు, కొన్ని వ్యవస్థలకు జీవనోపాధి కల్పిస్తున్న పేరు ఈ 3 అక్షరాలు మాత్రం.